చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు అమ్మవారి అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందినటువంటి వ్యక్తి. అలాగే తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు చందూలు, ఇక్కడే ఎంతో దూరం కాదు, తెనాలిలో ఉండేవారు ఆయన. ఆయన మహానుభావుడు దేవీ నవరాత్రులు చెయ్యవలసి వస్తే ప్రతిరోజు కొన్ని వందల మందికి భోజనం పెట్టేవారు. ఇంట్లో ఆయన పూట తినడానికి కావలసిన 2 షేర్ల బియ్యం ఉండేవి. రేపు ఆశ్వీజ శుక్ల పాడ్యమి దేవీ నవరాత్రి ప్రారంభం. అయ్యా ఎలాగా? రేపు పొద్దున్న పూజ చూడడానికి ప్రసాదం తినడానికి 3000 మంది వస్తున్నారు. ఎక్కడిది అంటే ఆయననేవారు, నేనా పూజ చేసేవాడిని, నేనా ప్రసాదం పెట్టవలసిన వాడిని, ఆవిడ చూసుకుంటుందనే అని ఆయన నిశ్చలంగా హాయిగా ఒకరి దగ్గరికి వెళ్ళడం, చెయ్యి చాపడం, అడగడం ఏమి, కూర్చుని జగదంబని అర్చన చేశారు. సాయంకాలం చేసి రాత్రి పడుకున్నారు. పడుకుంటే మరునాడు తెల్లవారుజామున తలుపు తీశాడు. తలుపు తీసేటప్పటికి బియ్యం బస్తాలు, కందిపప్పు, నూనె, పంచదార అన్ని దింపేసి ఉన్నాయి. ఎదురుగుండా రైస్ మిల్. ఆయన అనుకున్నారు రైస్ మిల్లుకి వచ్చేలా ఉందనుకున్నారు. ఆ రైస్ మిల్లు వాచ్మెన్ వచ్చి అన్నాడు, అయ్యా నిన్న రాత్రి బండి వచ్చింది, ఏదో ఊరు ఆ పేరు చెప్పి ధలానా వారు మీకు దేవీ నవరాత్రుల కోసమని ఈ సంభారాలన్నీ పంపించారని చెప్పమన్నారు. ఆయన నిద్రపోతున్నప్పుడు బాలాస్వరూపం తిరుగుతూ ఉండేది, ఇంట్లో గజ్జెలు వినపడుతూ ఉండేది. ఆయన శరీరం, ఆయన ప్రాణం వదిలిపెట్టేసిన తర్వాత ఆయన భౌతిక శరీరాన్ని కాలుస్తుంటే అందులోంచి బాలాస్వరూపం పైకి లేచింది. ఆ ఫోటోలు కూడా ఉన్నాయి ఇప్పటికీ. అంతటి మహానుభావుడు తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారంటే. రాత్రి దింపారండి అన్నారు. ఆయన తెల్లపోయి ఆ ఊర్లో ఆయన ఎవరు విచారణ చేయమన్నారు. అసలు ఆ ఊరు లేదు, ఆ ఊళ్ళో అటువంటి పేరున్న వాడు లేదు. అమ్మవారు పంపించింది అంతే. దేవీ నవరాత్రులు అయిపోయాయి, ఏకాదశి వచ్చేసింది, ద్వాదశి వచ్చేసింది. ఏం చెయ్యాలి? అయ్యా 200 కేజీలు బియ్యం మిగిలిపోయాయి, ఇంత పసుపు ఉండిపోయింది, ఇంత కుంకం ఉండిపోయింది, ఇంత జీడిపప్పు ఉండిపోయింది, శుభ్రంగా పులిహార ఉండేసేయండి. ఏం చెయ్యం ఇంత పులిహార? ఊళ్ళో వాళ్ళకి పంచిపెట్టేసేయండి. అలా వెళ్ళిపోతున్న బస్సులు ఆప్ చేసి బస్సుల్లో ఉన్న వాళ్ళందరికీ ప్రసాదం పెట్టేయండి. మరి ఎల్లుండి తినడానికి మనకి అమ్మవారు ఇస్తుందిరా, నీకెందుకు నాకెందుకురా అనేవారయ్య. అది రాఘవనారాయణ శాస్త్రి గారి జీవితం అంటే. మహాపురుషులు అలా జీవించారు. వాళ్ళు స్వార్థంతో నాకని పట్టుకెళ్ళింది లేదు. పరమేశ్వరుడు ఉన్నాడు, పరదేవత ఉందని నమ్ముకు బతికారు. వాళ్ళ జీవితాలు అలాగే మల్లె పువ్వుల్లో వెళ్ళిపోయాయి. ఆ తల్లి ఆంతరమును చూడగలదు, నీ నిష్ఠ, నీ భక్తి ఆవిడ చూడగలదు, చూసి నిన్ను ఆదుకోగలదు. ఆ తల్లికి అది పెద్ద విశేషం అని మీరు అనుకోకండి. మీరు నమ్మండి, అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని అలా పొందినటువంటి మహాత్ములు లోకంలో ఎందరో ఉన్నారు. ఆవిడ అనుగ్రహంతో కోరికలు తీరిన వారు ఎందరో ఉన్నారు లోకంలో. అటువంటి జగదంబ కాబట్టి ఆమె కన్నులలో నల్ల కలువ అయితే ఆ కన్నుల వెనక ఉన్న చల్లతనం అది. చల్లని చూపన్న మాటకు అర్థం అమ్మని నమ్మి నిలబడిన వాడి కోరిక తీర్చగలదు ఆయమ్మ. కాబట్టి అమ్మా నీ కన్నులు అటువంటివమ్మా. కాబట్టి విశాల నీలోత్పలలోచనాయై శంకరుడిది వికాసి పంకేరుహలోచనాయ. పరమేశ్వరుడి కన్ను దగ్గరికి వచ్చేటప్పటికీ శంకరాచార్యుల వారు ఈ రంగం చెప్పలేదు. నల్లగా ఉంటుందని చెప్పలేదు, తెల్లగా ఉంటుందని చెప్పలేదు, ఎర్రగా ఉంటుందని ఆయన చెప్పలేదు. వికాసి బాగా విచ్చుకున్నా అంటే ఇలా కోపంతో అని కాదు. మళ్ళీ మీరు గుర్తుపెట్టుకోవాలి, విశాలాక్షి ఎలా చూస్తుందో విశ్వనాథుడు అలాగే చూస్తాడు. ఆయన బ్రహ్మాండమంతా కళ్ళు తిప్పుతూ చూస్తూ ఉంటాడు, ఎవరు నన్ను పిలుస్తున్నారు అని చూస్తూ ఉంటాడు. అలా చూసేటటువంటి పరమాత్మ పంకేరుహము అంటే కలవ పువ్వు, తామర పువ్వు. ఆయన కన్ను కూడా తామర పువ్వులా ఉంటుంది. ఏ అమ్మవారి కంటిని చెప్పిన ఆయన నీలోత్పలం అన్నారు కదా, ఇక్కడికి వచ్చేటప్పటికి ఇక్కడ ఎందుకు వేయలేదు రంగు ఆయన కంటికి రంగు అంటే, అయ్యవారి కంటికి ఎరుపెక్కే లక్షణం అవుతుంది. అది ఎరుపెక్కుతూ ఉంటుంది. అది అలా ఎరుపెక్కకపోతే లోకాలు నిలబడవు. అమ్మవారి కట్టుకున్న లక్షణం ఏమిటో తెలుసా? అసలు ఎరుపెక్కడం తెలియదు, ఎప్పుడు నల్లగా ఉంటుంది. అప్పుడప్పుడు ఎర్రగా ఉన్నట్టు కనపడినా అది తాటాకుమంట, ఆ కోపం నిలబడదు. అమ్మ కోపం ఏం నిలబడుతుందండి నా బుర్ర? నిలబడితే తండ్రి కోపం నిలబడుతుంది, కానీ అమ్మ కోపం అసలు 5 పైసలకి పనికొచ్చే కోపమే కాదు. ఎందుకో తెలుసా? మీరు చూడండి,
నేను ప్రతిదానికి ఉదాహరణ చెప్పక్కర్లేదు. 8:30 కాలేజీలో ఉండాలి, 7:30 కాలేజీ బస్సు వచ్చేస్తుంది, ఎవరి కోసం ఆగది వెళ్ళిపోతుంది. అది 7:30కి పిల్ల కాలేజ్ బస్ స్టాప్ లో ఉండి బస్సు ఎక్కియాలి. పిల్ల 7:15 స్నానానికి ఎడుతుంది. అప్పుడు బయటకు వచ్చి సెల్ మాట్లాడి 7:25 అమ్మా నాకు టిఫిన్ వద్దు, ఏం వద్దు, క్యారేజ్ ఇచ్చే నేను వెళ్ళిపోతున్నానంటే ఎంటిపోయి రవటలా తయారవుతున్నావు, అన్నం తినవు, ఏమీ తినవు, రోజు ఆలస్యమే అని అమ్మ 10 చదువుతుంది. అని గుడ్లు నీరు పెట్టుకుని నేను ఇంకా జడ కూడా వేసుకోలేదు, నాకు అక్కర్లేదని ఇలా పైన వేసుకుంటున్నాను. అసహ్యంగా అలా ఉండకు, బాగుండదు అని నిలబెట్టి గట్టిగా ఇలా ఇలా దువ్వేస్తుంది. అది తొందరగా లేవు. ఎన్ని మాటలు చెప్పినా అంతే. మీ నాన్నకు అసలు పట్టింపు లేదు. పొద్దున్న 6ంటికి పోతే పూజా మందిరంలోంచి 9ంటికి వస్తాడు ఆయన. అందరి మీద చదివేస్తుంది. ఏమిటి ప్రయోజనం? ఆ వెనక నుంచి దువ్వేస్తుంది, జడేసేస్తుంది, జాజి పూలు పెట్టేస్తుంది, ఉండి నేను పెట్టేస్తానని గబగబా అన్నం కలిపేస్తుంది, నోట్లో పెట్టేస్తుంది, చదువుతూనే ఉంటుంది దండకం. దండకం ఎంత చదువుతోందో ప్రేమతో జడేసేసి పువ్వులు ఎట్టేసి అన్నం పెట్టేయడం కూడా అలా అయిపోతుంది. అయిపోయి ఏం పర్వాలేదు కానీ రే కాస్త బాబు ఏమనుకోకు నాయన, నువ్వు మళ్ళీ వచ్చి చదువుకుంది కానీ దీన్ని కాస్త దింపేద్దు అని వెళ్ళిపోతున్నటువంటి ఎదురింటి వాళ్ళ అబ్బాయిని కాస్త పిల్లని స్కూల్లో దింపేయమని, బస్ స్టాప్ లో దింపించేసి ఎందుకైనా మంచిదని బొడ్డులోంచి ఒక 10 రూపాయలు తీసి దాని చేతిలో పెట్టి బస్సు వెళ్ళిపోతే ఆటో ఎక్కి సర్పవరం వెళ్ళి ఎక్కువ అంటుంది. కోపం ఏమైనా ఉపయోగం ఉందా? శిక్ష ఏమైనా ఉందా అందులో? కోపము ప్రేమ రెండు నడిచిపోతాయి. అంతేగాని కోపము శిక్ష నడవవు. అమ్మ కోపంలో, నాన్న కోపం అలా కాదు, కోపము శిక్ష నడుస్తాయి. నాన్నగారికి కోపం వచ్చిందనుకోండి, ప్రేమతో అన్నం పెడుతూ దెబ్బలాడడం, జడేస్తూ దెబ్బలాడడం అలా ఉండదు. తీసుకొచ్చి నించోబెట్టి ఏమిటి సంగతి, రోజు వెళ్ళటం లేక టైంకి అని అలా నిలదీస్తాడు తండ్రి. అందుకే తండ్రి కంటికి ఎరుపు ఉంటుంది, ఆ ఎరుపు లేకపోతే ఇల్లు నిలబడదు. అమ్మలాగే నాన్న ఉన్నాడు అనుకోండి, పిల్లలు ఎవరో మాట వినరు. నాన్న అలా ఉండాలి, అమ్మ ఇలా ఉండాలి. అయితే ఆయన అలా నిలబడి అడిగేట్టు చేసేది ఎవరో తెలుసా? ఈవిడి. పూజలోంచి ఆయన బయటికి వస్తే మీరేమిటో హాయిగా పొద్దున్న అనుష్ఠానం, సాయంకాలం ప్రవచనం తిరిగేస్తున్నారు, మీ పిల్ల ఎంత గొప్పగా తయారైందో తెలుసా అంటుంది. మీ పిల్ల అంటుంది. అప్పుడు అది 7:25కి వస్తుంది రోజు స్నానం నుంచి. ఎంత ఇబ్బంది పడిపోతున్నానో తెలుసా? నేను చెప్పడం కాదు, ఓ రోజు మీరు చెప్పండి పిల్లల్ని కూర్చోబెట్టి. రోజు నేను చెప్పడమేనా? నాకేనా పట్టింది ఇల్లు, మీకు పట్టదా అని అడుగుతుంది. ఎక్కడ లేని కోపం వస్తుంది తండ్రికి. ఆవిడ అలాగే ఉంటుంది చక్కగా. ఎందుకంటే ఆవిడ మహాప్రళయ తాండవ సాక్షిణి. ఆవిడికి పిల్లల్ని బాధ పెట్టడం ఆవిడకి ఇష్టం ఉండదు, చూస్తుందంతే. ఇప్పుడు ఆయన ఏటే అని కూతుర్ని కొట్టలేదు కదా, చెయ్యెత్తి కొట్టడం ఎలా సాధ్యం? కూతుర్ని కొట్టడమే అది సాధ్యం కాదు. అందుకని అసలు ఏమే అనేటప్పటికే గుడ్ల నీరు పెట్టేసుకుంటారు ఆడపిల్లలు. ఏదో మొహం ఇటు తిప్పి గట్టిగా దెబ్బలాడుతున్నాడు అనుకోండి, ఓ ఏడి చేస్తోంది అనుకోండి, గబగబా వచ్చి ఓ చాలండి ఇంకా ఆడపిల్ల అసలు సంజయ్ వేళ ఇంకా ఏడిపించకండి అంటుంది. పొద్దున్న నువ్వేలా చెప్పావు, బుద్ధి ఉందా లేదా? ఇప్పుడు అలా అంటానంటే అంటే అందుకే శాస్త్రం ఏముందో తెలుసా అండి? నేను చెప్తున్నాను అనుకోకండి, వేదం చెప్పింది ఈ మాట. యజుర్వేదంలో ఒక మాట ఉంది. ఆవిడ పరమేశ్వరుణ్ణి రుద్రుణ్ణి చేస్తుంది, రుద్రుణ్ణి శివుణ్ణి చేస్తుంది. దేని కొరకు అంటే కుటుంబాన్ని నిలబెట్టడం కొరకు. ఆవిడికి కుటుంబం మనమంతా, మనకి కుటుంబం మన కుటుంబం. తండ్రి కన్ను అవసరమైతే ఎరుపెక్కాలి, ఎరుపెక్కితేనే దీర్ఘకాలిక ప్రయోజనంలో పిల్లలు బాగుంటారు. అసలు ఎప్పుడు ఎరుపెక్కలేదనుకోండి, ఆ ఇల్లు అస్తవ్యస్తం అయిపోతుంది. అందుకే దక్షయజ్ఞంలో ఆయన కన్ను ఎరుపెక్కింది, రుద్రుడయ్యాడు. ఒక్కసారి జట పిరికి కొట్టాడు, వీరభద్రుడు ఆవిర్భవించాడు. బుద్ధి లేని దేవతలు ఎప్పుడు నిరీశ్వర యాగం చేయలేదు. బుద్ధి కలిగి జాగ్రత్తగా ఉన్నారు, దేవతలను ఇప్పించుకున్నారు. అంతకుముందు బుద్ధి లేని దేవతలు అయ్యారా నిరీశ్వర యాగానికి వెళ్ళి దక్షయజ్ఞానికి? ఆయన జట కొట్టాడు కాబట్టే, కోపంతో రుద్రుడు అయ్యాడు కాబట్టే మళ్ళీ లోకాలు సరిగ్గా నిలబడ్డాయి. ఆయనే హలాహలవక్షణం చేసి మళ్ళీ లోకాన్ని రక్షిస్తాడు. కాబట్టి ఆయన కన్ను అవసరమైతే ఎరుపెక్కాలి, ఉత్తప్పుడు నల్లగా ఉండాలి, చల్లగా ఉండాలి. అమ్మ ఎలా చూస్తుందో ఆయన అలాగే చూడాలి. అస్తమానం ఏదో ప్రయత్నపూర్వకంగా అదే పనిగా తిరిగి ఉండకూడదు. రోజు కాసేపు అవసరం ఎప్పుడో అప్పుడు కన్ను ఎర్రపడాలి. ఆ కన్ను ఎర్రబడడం అనేటటువంటిది పిల్లల బాగు కొరకే తప్ప అది ఆయన అవలక్షణం కాదు. అందుకే మీరు జాగ్రత్తగా గమనిస్తే ఒక మాట ఉంటుంది, సదాశివుడు అని ఒక మాట. సదాశివుడు అన్న మాట బ్రహ్మగారికి విష్ణువుకి అన్వయం అవ్వదు.
సదా బ్రహ్మ ఉండదు, సదా విష్ణు ఉండదు, సదాశివ ఉంటుంది. ఎందుకో తెలుసా? రుద్రరూపం శివుడికి ఉంది. రుద్ర అంటే విపరీతమైన కోపంతో ఉన్నవాడని ఒక అర్థం ఉంది. విపరీతమైన కోపంతో ఉంటే ఆయన ఎవడో ఆ కోపం ఏమిటంటే అడగగలిగిన మునగాడు లోకంలో ఉండడు. ఆయన నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముతే నమః. రుద్రం వెంటనే నమస్కారం చేస్తూ నిలబడింది వేగం. ఈశ్వర, ఏంటి అంత కోపం వచ్చింది? మేము పిల్లలను తప్పు చేశాం, కోప్పడకండి, క్షమార్పణ చెప్తారంతే. ఆయన రుద్రుడై నిలబడ్డాడా? ఆయన ముందు నిలబడగలిగిన వాడు లేడు. ఆయన రుద్రుడై నిలబడితే లోకములు ఆయన ముందు నిలబడలేవు. కానీ ఆయన అలా రుద్రుడిగా నిలబడ్డాడు అంటే లోపల నిజంగా కోపం వచ్చినవాడు కాదు, కోపం నటించినవాడు అలా. కానీ చూస్తే అయ్యి బాబోయ్ ఎంత కోపంగా ఉన్నారో అన్నట్టుంటాడు. నాన్నగారు చాలా కోపంగా ఉన్నట్టుంటారు, చాలా కోపంగా ఉన్నట్టు మాట్లాడతాడు. అంత మాత్రం చేత తండ్రికి ప్రేమ లేదని మీరు అనుకుంటున్నారా? ఒక్కనాటికి ఉండదు. తల్లికి ఎంత ప్రేమ ఉందో తండ్రికి అంత ప్రేమ ఉంటుంది లోకంలో, అంత ప్రేమ ఉంటుంది. కానీ తేడా ఏమిటంటే తల్లి ప్రేమ వ్యక్తమవుతుంది, తండ్రి ప్రేమ వ్యక్తము కాదు. దేవనైపోతానని పైకి చెప్పుకోలేడు. అందుకే పురుషులకు గుండెపోటు ఎక్కువ వస్తుంటుంది. కారణం ఏమిటంటే లోపల దాచేసుకుంటారు, బాధని బయట పెట్టుకోలేరు. తండ్రికి ప్రేమ ఉంటుంది ఖచ్చితంగా, కానీ అలా కోపం నటించకపోతే పిల్లలు పాడైపోతారని కోపం నటిస్తాడు. లోపల మాత్రం ఆయన ఎప్పుడూ తండ్రే. అందుకని సదా శివ, ఎప్పుడూ ఆయన శివుడే. కోపం నటించడం ఎందుకు మరి? మన కోసం. ఆయన రుద్రుడిగా నిలబడడం మన కోసం తప్ప ఆయన కోపం వచ్చినవాడు కాడు రా అని చెప్పడానికి శివుడు సదాశివుడు, విష్ణువు సదా విష్ణువు, బ్రహ్మ సదా బ్రహ్మ కాదు. శాస్త్రం శాస్త్రం అంతే. అందుకే సదా బ్రహ్మ సదా విష్ణువు లేదు, సదా శివ ఒకటే ఉంది. అంటే ఎప్పుడూ శివుడిగా ఉంటాడు ఆయన. అదే తండ్రితనం. అందుకే జగత పితరం వందే పార్వతీ పరమేశ్వరవు. వాళ్ళిద్దరూ జగత్తుకి తల్లిదండ్రులు. జగత్తుకి తల్లిదండ్రులైన కారణం చేత సదాశివతత్వమనందు ఉంటాడు. కానీ కన్ను నలుపు ఎక్కుతుంది, కన్ను ఎరుపు ఎక్కుతుంది, కన్ను తెలుపు ఎక్కుతుంది. తెల్లగా ఉండడం అంటే ఆయన ఎప్పుడు తనలో తాను రమిస్తూ కూర్చున్నాడు అనుకోండి, కన్నులు తెల్లగా ఉంటాయి. లోకానికి బుద్ధి చెప్పవలసి వచ్చిందనుకోండి ఎరిపెక్కుతాయి. రెండూ లేదనుకోండి, పరమ ప్రేమతో మనం శాస్త్రం ఎలా చెప్పిందో అలా బతుకుతున్నాం అనుకోండి, ఆయన కన్నులు నల్లగా ఉంటాయి, చల్లగా మన్ని చూస్తూ ఉంటాడు. అందుకని అమ్మవారికి వేసిన విశాల నీలోత్తల లోచనాయి తీసుకొచ్చి శివుడికి వేయకూడదు. వేస్తే కుటుంబ వ్యవస్థ పోతుంది అక్కడ. అందుకని శంకరులు వెయ్యరు. తాత్పర్యంలో ఎక్కడో పొరపాటున ఎరుపు రంగు గురించి పడింది, శివుడి కన్నులు ఎరుపని. కానీ అలా అనలేదు శంకరాచార్యుల వారు. వికాసి పంకేరుహలోచనాయై, అందులో ఎరుపుతనం శబ్దమే లేదు. కాబట్టి వికాసి పంకేరుహలోచనాయై అంటే బాగా తెరుచుకున్నటువంటి విచ్చుకున్న తామర పువ్వు వంటి కన్నులున్నవాడు అయినా అంతే. ఆయన కన్నులలో కూడా సదాశివతత్వమునందు ఎప్పుడూ నలుపుతనముండి లోకాన్ని రక్షించడం ఒక్కటే ప్రయోజనంగా ఉంటుంది. అందున శివుడి విషయంలో ఉండే గొప్పతనం ఏమిటో తెలుసా అండి? అసలు మీరు శివా నన్ను రక్షించని అడగక్కర్లేదు. శివభక్తులై మీరు ఉంటే చాలు. అంటే నా ఉద్దేశం విష్ణు భక్తి అంత గొప్పది కాదు అని నేను చెప్తున్నానని మీరు అనుకోకూడదు. విష్ణు భక్తి కూడా అంతే గొప్పది, విష్ణుభక్తి కూడా అంతే. శివభక్తి ఎంతటిదో విష్ణుభక్తి అంతే గొప్పది. శివకేశవుల మధ్య భేదమే చెప్పడానికి వీలేదు. తత్వతః మాట్లాడినప్పుడు కొన్ని చెప్పవలసి ఉంటుందంతే. కాబట్టి శివస్వరూపమునకుండే లక్షణం ఏంటంటే, శివ నీవు నన్ను రక్షించు అని అసలు మీరు అడగవలసిన అవసరం ఉండదు. ఆయన తన వస్తువు కాబట్టి తాను రక్షించుకుంటాడు. మీరు చూడండి, నేను మీకు ఒక విషయం చెప్తాను, ఒక ఉదాహరణ తీసుకొస్తాను. మార్కండేయుడు శివలింగం దగ్గర కూర్చుని అర్చన చేస్తున్నాడు. యమధర్మరాజు గారు వచ్చి పాశం వేస్తాను, నీకు సమయం అయిపోయింది, బయటికి వచ్చేయన్నాడు. నేను రాను అన్నాడు. ఆయన శివార్చనే చేసుకుంటానన్నాడు. నువ్వు శివార్చన చేసుకుంటే వదిలిపెడతాను అనుకుంటున్నావా? నేను పాశం వేస్తాను అన్నాడు. ఇప్పుడు ఆయన ఏం చేశాడంటే, శివా నన్ను రక్షించనా ఆయన అడగలేదు.
ఆయన ఏం చేశాడంటే శివలింగాన్ని కౌగిలించుకున్నాడు. కౌగిలించుకుని చంద్రశేఖర 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 పాహిమాం, చంద్రశేఖర 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 రక్షమాం అంటూ ఆయన అన్నాడు, నేను పరమశివుడిని ఆశ్రయించి ఉండగా కిన్నో మృత్యుత్తరిష్యతి, నన్ను యముడు ఏం చేస్తాడు అన్నాడు. నేను శివుడి కాళ్ళు పట్టుకున్నట్టుగా వీడేం చేయగలడు అన్నాడు. తప్ప శివా యమధర్మరాజు గారు వచ్చేశారు, నువ్వు వచ్చి నన్ను రక్షించని ప్రకటనంగా ఎక్కడ అనలేదు. కిన్నో మృత్యుక్కరిష్యతి, ఈ యముడు నన్ను ఏం చేస్తాడన్నాడు. అయినా యమధర్మరాజు గారు పాశం వేశాడు. ఇప్పుడు పాశం ఎలా వేయాలి? శివుణ్ణి శివలింగాన్ని కౌగిలించుకుని ఉంటే ఒక్క మార్కండేయుడికి పడుతుందా? ఆ పాశం వేసినప్పుడు శివలింగానికి మార్కండేయుడికి కలిపి పడింది అంతే. ఉత్తర క్షణంలో పరమశివుడు ఎడమకాలెత్తి ఒక్క తన్ను తన్నాడు గుండెల మీద యముడికి. యముడు చనిపోయాడు. శంకరులు అన్నారు శివానంద లహరిలో, వక్షస్థాడనమంతకస్య కఠినాపస్మార సంవర్ధనం భూభృత్ పర్యటనం నమత్సురచిర కోటీర సంఘర్షణం కర్మేదం మృదులస్య తావక పదద్వంద్వస్య గౌరీపతే మచ్చేతో మణిపాదుకా విహరణం శంభో సదంగీకురు. యముణ్ణి తగినప్పుడు ఈశ్వరా మీ పాదం ఎంత సొక్కిపోయిందో నా మనసుని మణిపాదుకగా గ్రహించండి అన్నారు. అంటే ఆయనని మీరు నమ్మి ఉన్నది నిజమైతే అసలు మీరు ఆయనని నాకు ఈ కోరిక తీర్చమని అడగవలసిన అవసరం లేదు. నందుడని దక్షిణ దేశంలో ఒక భక్తుడు, ఆయన చిదంబరం వెళ్లి పరమేశ్వర దర్శనం చెయ్యాలనుకున్నాడు. అందుకని తన యజమాని దగ్గరికి వెళ్లి అడిగాడు, అయ్యా చిదంబరం వెళ్లి నటరాజస్వామి వారి ఉత్సవం జరుగుతోంది, ఒక్కసారి నటరాజస్వామిని దర్శనం చేసి వస్తా. ఆ యజమాని చాలా తెలివైనవాడు. ఆయన అన్నాడు, వెళ్ళొద్దంటే వీడు వెంట ఎలాగో, వెళ్ళు అన్న మాట ఒకటే వీడికి కనబడుతుంది, కానీ అసలు పని అప్పుడు చెప్దామని దానికే ఉందిరా తప్పకుండా వెళ్ళు, కానీ మనకున్న 150 ఎకరాలు ఇవాళ రాత్రి దున్ని విత్తనాలు వేసేయి, ఊడ్చి పంట పెంచేయి, కోత కోసేయి, ధాన్యం రాల్చేయి, బస్తాలకెత్తేయి, ఇంటికి తెచ్చి పెట్టేయి, గడ్డి వాములు వేసేయి, నువ్వు చిదంబరం వెళ్ళిపో రేపు తెల్లవారుతాం. ఆయనకి వెళ్ళిపో అన్న మాట ఒకటి వినపడింది. అయ్యా అంతకన్నా నా తప్పకుండా చేసేసి వెళ్ళిపోతానని పొలం దగ్గరికి వెళ్ళాడు. 150 ఎకరాలు. ఇవాళ రాత్రి దీన్ని దున్ననా, దీనికి నారు తీసుకురానా, దీంట్లో పంట వేయినా, కోత పోయినా, గింజ బస్తాలకు ఎత్తనా, ఇంటికి పట్టుకెళ్ళి యజమాని ఇంట్లో పెట్టనా, నేనప్పుడు గడ్డి వాములు అయినా, అప్పుడు చిదంబరం వెళ్ళనా, అప్పుడు పని బరువు ఏమిటో అప్పుడు తెలిసింది. తెలిసి ఒక్కసారి ఆకాశం వంక చూసి పరమేశ్వరుణ్ణి ప్రార్థించి నా జన్మకి నీ దర్శనం అవదా అని మూర్చిపోయాడు. నందుడని దక్షిణ దేశంలో ఒక భక్తుడు, ఆయన చిదంబరం వెళ్లి పరమేశ్వర దర్శనం చెయ్యాలనుకున్నాడు. అందుకని తన యజమాని దగ్గరికి వెళ్లి అడిగాడు, అయ్యా చిదంబరం వెళ్లి నటరాజస్వామి వారి ఉత్సవం జరుగుతోంది, ఒక్కసారి నటరాజస్వామిని దర్శనం చేసి వస్తా. ఆ యజమాని చాలా తెలివైనవాడు. ఆయన అన్నాడు, వెళ్ళొద్దంటే వీడు వెంట ఎలాగో, వెళ్ళు అన్న మాట ఒకటే వీడికి కనబడుతుంది, కానీ అసలు పని అప్పుడు చెప్దామని దానికే ఉందిరా తప్పకుండా వెళ్ళు, కానీ మనకున్న 150 ఎకరాలు ఇవాళ రాత్రి దున్ని విత్తనాలు వేసేయి, ఊడ్చేయి, పంట పెంచేయి, కోత కోసేయి, ధాన్యం రాల్చేయి, బస్తాలకెత్తేయి, ఇంటికి తెచ్చి పెట్టేయి, గడ్డి వాములు వేసేయి, నువ్వు చిదంబరం వెళ్ళిపో రేపు తెల్లవారుతాం. ఆయనకి వెళ్ళిపో అన్న మాట ఒకటి వినపడింది. అయ్యా అంతకన్నా నా తప్పకుండా చేసేసి వెళ్ళిపోతానని పొలం దగ్గరికి వెళ్ళాడు. 150 ఎకరాలు. ఇవాళ రాత్రి దీన్ని దున్ననా, దీనికి నారు తీసుకురానా, దీంట్లో పంట వేయినా, కోత పోయినా, గింజ బస్తాలకు ఎత్తనా, ఇంటికి పట్టుకెళ్ళి యజమాని ఇంట్లో పెట్టనా, నేనప్పుడు గడ్డి వాములు అయినా, అప్పుడు చిదంబరం వెళ్ళనా, అప్పుడు పని బరువు ఏమిటో అప్పుడు తెలిసింది. తెలిసి ఒక్కసారి ఆకాశం వంక చూసి పరమేశ్వరుణ్ణి ప్రార్థించి నా జన్మకి నీ దర్శనం అవదా అని మూర్చిపోయాడు. ఎంతలో పండుతాయి, భూమి పరవశించిపోయింది పరమశివుని యొక్క పాద తాడనము చేత. పంట పండింది, గణపతి కోసేశాడు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి బస్తాలకెట్టాడు, తీసుకొచ్చారు, యజమాని ఇంట్లో పెట్టేశారు. 5 నిమిషాలు, నందా లే పంట నీ యజమాని ఇంట్లో పెట్టేశాం వెళ్ళన్నాడు. గబగబా వెళ్ళాడు యజమాని ఇంటికి. అయ్యా ఇదిగో బస్తాలన్నీ పెట్టేశానన్నాడు. చల్లబోయాడు యజమాని.
కాళ్ళ మీద పడిపోయాడు. నందుడి కాళ్ళ మీద, ఒరే నీ భక్తికి శివుడు కదిలొచ్చి వ్యవసాయం చేసేసాడు రా, నీ ఇక నుంచి మన ఇద్దరిది సగం సగం అన్నాడు. నాకు ఈ సగం వద్దు, ఏమీ వద్దు అన్నాడు. చిదంబరం వెళ్ళాడు. తర్వాత నటరాజస్వామిలో ఐక్యమైపోయాడు ఆయన. కాబట్టి శివభక్తిలో ఉండే గొప్పతనం ఏమిటో తెలుసా? మీరు అసలు అడగక్కర్లేదు, విష్ణు భక్తి అయినా అంతే. మీరు అసలు అడగవలసిన అవసరము లేదు. శివా నాకు ఇది అని చెప్పక్కర్లేదు. మీరు భక్తుడైతే శివుడు చూసుకుంటాడు. ఆయనకున్నటువంటి గొప్పతనం అది, ఆ కన్నుకున్న గొప్పతనం అది, అది చూడగలదు. నువ్వేమై ఉండాలి? నువ్వు భ్రమరమై ఉండాలి. అవి రెండు పువ్వులు కదా మరి. అమ్మవారి కన్నులు తామర పువ్వులు, అయ్యవారి కన్నులు తామర పువ్వులు. తామర పువ్వు మీద ఏముండాలి? తుమ్మెద తిరగాలి. ఇప్పుడు తుమ్మెదలేవి అంటే ఎవడు భక్తుడో వాడి చూపులే తుమ్మెదలు. ఎందుకని? భక్తుడైన వాడు తన పంచేంద్రియాల్ని, మనస్సుని, ఆరింటిని భగవంతుని యొక్క కన్నులనే తామర పువ్వుల దగ్గరికి వెళ్ళి పెట్టేస్తాడు. అక్కడే తిరుగుతుంటాడు. ఆ కన్నుల వంక చూస్తూ పొంగిపోతుంటాడు. అప్పుడు ఆయన మనస్సు, పంచేంద్రియములు, కన్ను అక్కడే చూస్తుంది. చెవులు ఆయన కన్నుల గురించి వింటాయి. నాలుక ప్రసాదం తింటుంది. స్పర్శ ఆయన పల్లకి ముట్టుకుంటుంది. నేను ఈ మధ్య ఓ క్షేత్రానికి వెళ్ళా. ఒక ఆయన వాహనాన్ని ముట్టుకుని పొంగిపోతున్నాడు ఇలా 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 శ్రీకాళహస్తిలో. నేను అతను అడిగాను, అక్కడ నంది వాహనం పెట్టింది. ఓ ఇలా ముట్టుకుని పొంగిపోతున్నాడు, అందరూ గుళ్ళోకి వెళ్ళిపోతుంటే. నేనన్నా ఎందుకే అలా ముట్టుకున్నావు, ఎందుకు అది అంతా తడుగుతున్నావు అన్నాను. అంటే ఆయన అన్నాడు, నా స్వామి కూర్చునే వాహనం కదండి, అది ఎంత పవిత్రం అండి, కనీసం దాన్నైనా ఒక్కసారి ముట్టుకుందా, ఆయన వచ్చి కూర్చుంటే నన్ను ఇలా తడవనిస్తారండి, అందుకని దాన్ని తడువుకుని పొంగిపోతున్నానండి అన్నాడు. వాడు భక్తుడు, ఆయన మహానుభావుడు. అంటే ఆయన పరవశించిపోతున్నాడు నందిని ముట్టుకుని. మనం అయితే అది నంది వాహనం అంటే వెళ్ళిపోతాం. అదే ఇంకోటి గొప్ప కారు అయితే మాత్రం ఎక్కడ కొన్నారండి, ఎంత అయింది, ఏసీ ఉందా, టేప్ రికార్డర్ ఉందా, 1000 ప్రశ్నలు వేస్తాం. పరమశివుడి నంది వాహనం అక్కడ కనపడితే వెళ్ళిపోతాం. ఆయన చూసుకుని పొంగిపోతున్నాడు. అది భక్తి అంటే. అది పంచేంద్రియములు మనస్సు కలిసి తిరగడం. షట్పది 6 కాళ్లతో ఉండేది తుమ్మెద. తుమ్మెద మన పంచేంద్రియములు, కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మము, మనసు, ఈ 6 కలిపి సీతాకోక చిలుకయ్యి భగవంతుని కన్నుల చుట్టూ తిరుగుతూ ఉంటే, అందుకే నయనారవిందం, పాదారవిందం, హస్తారవిందం, అన్ని అరవిందములు తామరపూలే. ఎక్కడ చూసినా తుమ్మెదల్లా మన చూపులు నిలబడిపోవాలి. అలా నిలబడిపోవడం నీకు అలవాటైతే ఆయన రక్షణ నీకు కలుగుతుంది. అప్పుడు ఆ పువ్వు నిన్ను రక్షిస్తుంది. అది కేవలం పువ్వు కాదు. కేవలం పువ్వు అయితే చీకటి పడిపోతే ముడుచుకుపోతుంది. సూర్యుడు కనబడకపోతే ముడుచుకుంటుంది తామర పువ్వు. అది అలా సూర్యుడు కనబడకపోతే ముడుచుకునే తామర పువ్వు కాదు, రక్షణ శక్తి కలిగిన తామర పువ్వు, సూర్యోదయ సూర్యాస్తమయములతో సంబంధం లేకుండా వికసించి ఉండే తామర పువ్వు. అటువంటి తామర పువ్వు ఆ తామర పువ్వు. కాబట్టి వాళ్ళిద్దరి యొక్క హృదయము, రక్షకత్వము ఎప్పుడూ రక్షిస్తూ ఉంటారు, నీ మనస్సు నువ్వు పెట్టగలిగితే. ఇది చెప్పడానికి విశాల నీలోత్పలలోచనాయై పరమశివుడి దగ్గరికి వచ్చేటప్పటికి ఆయన కన్నులు వికాసి పంకేరుహలోచనాయ సమీక్షణాయై విషమీక్షణాయ. శంకరుల మాటలు అంత చిత్రంగా ఉంటాయి. సమీక్షణాయై అంటే ఈ కన్నిటు వెళ్ళింది అనుకోండి, దాన్ని సమీక్షణం అనరు. చూపులో దోషం ఉంది, అలా వెళ్ళవు కదా, అలా వెళితే మెల్ల. కన్ను వంకర అయిందనుకోండి, వెంటనే మనకి తెలుస్తుంది ఏంటంటే ఆయన కన్ను కొంచెం వంకరగా ఉందంటే మెల్ల కన్ను అంటాం వెంటనే. 2 కళ్ళు ఎప్పుడు ఒకలాగే ఉంటాయి. ఇలా చూశారనుకోండి 2 కళ్ళు అటు తిరుగుతాయి, ఇలా చూశారనుకోండి 2 కళ్ళు ఇటు తిరుగుతాయి. అంతేగాని ఇటు వెళ్ళి చూడ నేను వెళ్ళి చూస్తానంటుందండి. ఎటు చూసినా 2 కళ్ళు ఒకలాగే తిరుగుతాయి. 2 కళ్ళు ఒకలా తిరిగితే సమీక్షణాయి, అలా తిరగలేకపోతే విషమీక్షణాయి. అమ్మవారి విషయంలో సమీక్షణాయి, ఆవిడ ఇలా చూసింది అనుకోండి 2 కళ్ళు ఇటే తిప్పి చూస్తుంది. ఒక వస్తువుని 2 కళ్ళతోనూ చూస్తుంది. అయ్యవారికి అలా తిరగవు అంటున్నారు శంకరాచార్య.